ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధిని ఏమాత్రం శంకించే పరిస్థితి లేదు. తప్పనిసరిగా డే 1 నుంచి మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన డే 1 నుంచి పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెళ్ల మనోహర్ గారు జూన్ మాసంలోనే బాధ్యత తీసుకున్న వెంటనే కాకినాడ రావడం 25,000 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేయడం కూడా చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మీద అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. మొన్న శుక్రవారం మా కాకినాడలో జరిగింది మాత్రం అది అత్యంత సాహసోపేతమైన కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేశారు. అయితే దీనిలో రకరకాల అంశాలు, ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారు జూన్ లోనే పట్టుకున్నారు రేషన్ బియ్యం, దాన్ని ఏమైంది 5 మాసాల్లో, ఆయన మీద చర్యలు ఏం తీసుకున్నారా అంటే వారే చెప్పారు, కోర్టుకు వెళ్లారు, బ్యాంక్ గ్యారంటీ బీజీ ఇచ్చారు, అది రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన దాంట్లోనే ఈ రోజు తెల్ల ఎల్షిప్ లో ఉంది అని చెప్పి, అంటే ఏంటి, ఒక సీజ్ చేసినటువంటి దాన్ని చట్టపరంగా మన కఠినమైన చట్టాలు లేవు. ఎందుకంటే ఒక సీజ్ చేస్తే ఒక దాని మీద అది చేసినట్టు వ్యాపారం చేసిన వాళ్ళని అరెస్టులు లేరు, చట్టాలు అలా ఉన్నాయి. మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ఉంది, సెక్షన్ 6A. ఏదైనా ఇటువంటిది ఉంటే కేవలం సెక్షన్ 6A మాత్రమే కేసు పెడతారు. రవికిరణ్ గారు ఒకటే సారీ ఫర్ ఇంటరప్షన్, మీరు 164 మంది మామూలు బలం కాదు, మైటీ పవర్, చట్టం చేయండి అసెంబ్లీలో. అదే సార్, నేను అందుకనే మీ ద్వారా మనకి పొలిటికల్ బిల్ తో పాటు పాలసీలు కూడా సంస్కరించుకోవాలన్న విషయాన్ని మీ ద్వారా ఈ రోజు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, దాని తగ్గట్టుగా ఏమి చెయ్యాలన్నది సమగ్రంగా ఒక కమిటీ వేసి విచారించి ఒక నివేదిక 4 రోజులు నివేదిక తెప్పించి దాని ప్రకారం అమలు చేయాలి. ఎందుకంటే ఈ సెక్షన్ 6A వల్ల ఉపయోగం లేదు. కనీసం కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తాయంటే ఇటువంటి పట్టుకుంటే మొత్తం జప్తు చేస్తారు. ఒక గోదాం పట్టుకున్నారు, గోదాం మొత్తం ఆక్షన్ చేసి అమ్మేస్తారు. లారీని పట్టుకున్నారు, లారీలన్నీ ఆక్షన్ చేసి అమ్మేస్తారు కొన్ని రాష్ట్రాలు. అలా మనమైనా చట్ట సవరణలైనా చేయగలమా అనేది ఒకటి ఆలోచించి కఠినమైన చట్టాలు చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నగా ముఖ్యమంత్రి గారు అన్నారు, భూ కబ్జా చేస్తే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతామని. అలాంటిది ఇటువంటి చేసిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతారా? రెండో ముఖ్యమైన అంశం, ఇప్పుడు పోర్టు ఎగుమతుల్లో ఆ షిప్ లో ఏదైతే మన పీడీఎస్ బియ్యం ఉందంటున్నారో, ఫస్ట్ క్వశ్చన్ అవుతుందంటే పోర్టుకి పీడీఎస్ బియ్యం ఎలా వెళ్ళింది? పోర్టు బయటే ఆగస్టు 5వ తారీఖు నుంచి 3 చెక్ పోస్టులు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 3 చెక్ పోస్టులు పెట్టి రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, పౌర సరఫరాల శాఖ అందరూ ఉంటే వాళ్ళు కళ్ళు కప్పి పోర్టులోకి ఎలా వెళ్ళింది? నెంబర్ 1 క్వశ్చన్. నెంబర్ 2 క్వశ్చన్, పోర్టులో నుంచి పీడీఎస్ బియ్యం ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిషేధమైన ఇచ్చిందా అని చూసుకుంటే, వాసుదేవన్ గారు మీకు సర్క్యులర్ చూస్తాను, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డైరెక్టర్ జనరల్ ఫారెన్ ట్రేడ్ ఇచ్చిన సర్క్యులర్ 28 సెప్టెంబర్ 2024 ఇచ్చింది. దీనిలో స్పష్టంగా ఏం చెప్పారంటే, నాన్ బాసుమతి రైస్ తప్పితే మిగతా ఏ బియ్యం అన్నా ఎగుమతి చేసుకోవచ్చు. నాన్ బాసుమతి రైస్, వైట్ రైస్ అంటే బాసుమతి రైస్ కాకపోతే ఏ రైస్ అన్నా ఎగుమతి చేసుకోవచ్చు అని ఉంది. సో ఏ రైస్ అయినా ఎగుమతి చేసుకున్నప్పుడు కస్టమ్స్ కి ఎలా ఉంటుందంటే, వాసుదేవ్ గారు వాళ్ళు లిస్ట్ ఇస్తారు, ఎవరన్నా వ్యక్తికి వెళ్ళండి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్ DGFT వెబ్సైట్ కి వెళ్తే ఇంపోర్ట్ చేసుకుంటే రిస్ట్రిక్షన్స్, ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంపోర్ట్ 40 పేజీల రిస్ట్రిక్షన్. నేను కరెక్ట్ గా అక్కడికే వస్తున్నా రవికిరణ్ గారు. బాసుమతి మినహా ఏదైనా ఎక్స్పోర్ట్ చేసుకోవాలని అని ఒక వెసులుబాటు ఉన్నప్పుడు పీడీఎఫ్ బియ్యం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కింద ఉండే బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తే వచ్చే తప్పేంటి చట్టపరంగా? నేను నైతికంగా మాట్లాడట్లా, ఎందుకంటే కోర్టులు చట్టాలు మాత్రమే చూస్తాయి, బుక్ లో ఏముందో చూస్తాయి. అందుకనే అన్నాను పాలసీ. ఇందాక మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, సేమ్ టైం పాలసీ కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకి పీడీఎస్ బియ్యం ఎగుమతి చేయకూడదని కేంద్ర ప్రభుత్వం చట్టం లేదు. ఏ బాస్మతి రైస్ మినహా ఏ రైస్ అయినా ఎగుమతి చేసుకోవచ్చు. అలాంటప్పుడు అది స్మగ్లింగ్ లోకి రాదు. పీడీఎస్ బియ్యం స్టెల్లా ఎయిర్షిప్ లో ఉన్నంత మాత్రం స్మగ్లింగ్. ఈ లైవ్ సార్ రవికిరణ్ గారు, ఈ లైవ్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కనుక చూస్తే 8 నుంచి కాళ్ళు ఇలా ఎగరేసుకుని తిరుగుతాడు. మీరు చెప్పిన ఈ వెసులుబాటు ఉందనే విషయం ఆయనకి తెలుసు. ఇప్పుడు మీరు బహిరంగపరిచారు, ఆయన కాళ్ళు దగ్గరేసుకుని తిరుగుతాడు. కాదండి, ఇది వెబ్సైట్ లోనే ఉంది. నేనైతే మా ప్రభుత్వానికి నేను చెప్పేది, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి నేను స్టార్టింగ్ చెప్పాను, పుష్కర కాలంగా ఉన్న సమస్యని పరిష్కరించేది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రం, ఆయన చెప్తుంది మాత్రమే.